విజయం పొందడానికి అర్హత ఏంటి అంటే సాకులు చెప్పకుండా కష్టపడడం ఒక్కటే. కలలు కనడంలో కాదు, వాటిని సాకారం చేసుకోవడంలో వ్యక్తుల సామర్థ్యం బయటపడుతుంది. సరైన ఆలోచనలు సరైన గమ్యం వైపు మనల్ని నడిపిస్తాయి. కష్టాలు లేని ప్రాణి అంటూ ఈ భూమిమీద ఉండదు. ఆ కష్టాలను కూడా ఇష్టంగా భరించేవారే ఇక్కడ బ్రతకగలరు. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన ఇక మనం దేనికీ పనికిరామని కాదు. మునుముందు ఎంతో భవిష్యత్తు మనకోసం ఎదురుచూస్తోంది. ప్రయత్నం మానకుండా కష్టపడితే విజయం మనల్ని తప్పక వరిస్తుంది. ఇష్టం లేనివారికి దగ్గరగా ఉండి అనుక్షణం గొడవపడడం కన్నా దూరంగా వెళ్ళిపోవడమే మంచిది. నీ శక్తి సామర్థ్యాలను గనుక నువ్వు పూర్తిగా అర్థం చేసుకోగలిగితే ఇది నా వల్ల కాదు అనే మాటను నీతో నువ్వు జీవితంలో చెప్పుకోవు. మనం చేసే ప్రతి పని అత్యద్భుత ఫలితాలను ఇస్తుంది. కాని అది ఎప్పుడంటే మనం ఆ పనిని శ్రద్ధతో చేసినప్పుడే. భిన్నంగా ఆలోచించడమనే అలవాటు మనల్ని సాధారణ మనుషుల నుంచి వేరు చేస్తుంది. ఇది మనకు ఒక సరికొత్త ప్రత్యేకతను తెచ్చి విజేతలుగా నిలుపుతుంది. మనం మన నైపుణ్యాలకు ఎంత మెరుగుపెడితే అంత గొప్ప స్థానాలకు చేరుకుంటాం. మనుషులు చెప్పే తీయని మాటల వలలో చిక్కుకొని మోసపోకు మిత్రమా. మంచి మాటలతో తేలికగా నమ్మించి గుంతు కోసేయగలరు. ఎవరు ఎలాంటివారో నువ్వు ఎవరితో ఉంటున్నావో తెలుసుకుని ప్రవర్తించు. అన్ని దరిద్రాలను పోగొట్టే మనిషి చేతిలో ఉన్న ఏకైక అస్త్రం చదువు. తాను చేస్తున్న పనినే దైవంగా భావించి అందులో ఆనందం పొందేవాడు తప్పక తానున్న రంగంలో పైకొస్తాడు. బలమైన శత్రువుని ఓడించడానికి బలగాన్ని కాదు, బుద్ధిని ఉపయోగించాలి. శకుని, చాణక్యుడు మొదలైనవారు గొప్ప బలవంతులేమీ కాదు, కానీ తమ తెలివితేటలతో చరిత్రను సృష్టించారు. మంచి అనేది మనం పాటిస్తూ ఇంకొకరికి చెప్పాలి. అప్పుడు దానికంటూ ఒక విలువ ఉంటుంది. ఎవరైనా మనమున్న రంగంలో మనకంటే గొప్ప స్థాయిలో ఉంటే వారిని చూసి నేర్చుకోవాలి తప్పితే అసూయపడకూడదు. ఈర్ష్యా అసూయలు అనేవి మనలో పుట్టి మనల్ని కాల్చివేస్తాయి. కాబట్టి వాటిని మనం దూరం పెట్టాలి. చాలామంది బాధ్యతలు మనిషి స్వేచ్ఛను చెడగొడతాయి అనుకుంటారు. కాని నిజానికి బాధ్యత లేకపోతే మనిషికి క్రమశిక్షణ ఉండదు. దాంతో అతడు చెడుదారులు పట్టే అవకాశముంటుంది. కాబట్టి కష్టమైనా సుఖమైనా ఈ బాధ్యతలు మనకు మంచే చేస్తాయి తప్పితే చెడు చెయ్యవు. గొప్ప విజయాలు కావాలంటే గొప్ప గొప్ప వ్యూహాలు పన్నాలి, గొప్ప గొప్ప ప్రయత్నాలు చెయ్యాలి. అప్పుడే అవి సాధ్యమవుతాయి తప్పితే ఊరికే కూర్చుని కలలు కంటే కాదు. జీవితంలో దేనినైనా నిర్లక్ష్యం చెయ్యొచ్చుగాని ఆరోగ్యాన్ని మాత్రం కాదు. మనం ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలోని మరే ఇతర సంతోషాలనైనా సుఖాలనైనా అనుభవించడానికి అవకాశముంటుంది. ఆ ఆరోగ్యమే పాడైతే ఇక మన దగ్గర ఎన్ని ఉన్నా ఏమీ లేనట్టే. భయాన్ని జయించాలంటే దానిని ఎదుర్కోవడం ఒక్కటే మార్గం. అంతేకాని ఆ భయం కనబడినప్పుడల్లా పారిపోతుంటే మన భయాన్ని ఎప్పటికీ పోగొట్టుకోలేం. మౌనంగా ఉన్నామంటే గొడవ జరగడం ఇష్టంలేదని అర్థం. అంతేగాని తప్పు మనవైపు ఉందని కాదు. ఇది గుర్తుంచుకుని ఎప్పుడైనా ఏ నిర్ణయమైనా తీసుకో. మనం మాట్లాడే నోరు మన అదుపులో లేకపోతే మన జీవితం మన అదుపులో లేకుండా పోతుంది. మిత్రమా, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. మరెందుకు అలా వెనకడుగు వేస్తావ్? నీలోని భయాన్ని సమాధి చేసి ధైర్యానికి ప్రాణం పొయ్యి. నువ్వు కోరుకున్నదల్లా నీ వశమవుతుంది. కుతూహలమే మనిషికి అతిపెద్ద గురువు. ప్రతిక్షణం ఏదో తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతో తపించేవాడు జ్ఞానానికి నిలయంగా మారుతాడు. అందరిలో తేలికగా కలిసిపోవడం, నలుగుర్ని తన దారికి తెచ్చుకోవడం అనేది అందరికీ సాధ్యం కాదు. ఆ నేర్పు ఉన్నవాడు ఎక్కడైనా ఎలాగైనా బ్రతికేస్తాడు. డబ్బు కన్నా మనసు ముఖ్యం అంటుంది ఈ సమాజం. కాని మిత్రమా, అలా అన్నే ఈ సమాజమే డబ్బు పంచేవాడినే మంచివాడిగా గుర్తిస్తుంది. మరిచిపోకు మిత్రమా, మనిషి తన జీవితంలో ఎప్పుడైతే నేర్చుకోవడం ఆపేస్తాడో అప్పుడు అతడి ఎదుగుదల ఆటోమేటిక్గా ఆగిపోతుంది. తప్పుని తప్పు అని చెప్పడం కూడా తప్పైపోయింది. నేటి సమాజంలో అవినీతి చేసి కోట్ల కొలది డబ్బుదండుకున్నవాడు మంచివాడవుతున్నాడు. ఏమిటి ఇది అని అతన్ని నిలదీసినవాడు చెడ్డవాడవుతున్నాడు. కాదు, ఏం చేద్దాం? ఆహా, అంతా కలికాలం. సంపాదనకు మించిన ఖర్చులు చేసినప్పుడే ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. కష్టాలను సుఖాలను ఎవరైతే సమానంగా చూస్తారో అటువంటి వారిని ఎటువంటి పరిస్థితులు ప్రభావితం చెయ్యలేవు. మనం ఒకరికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, కాని చెడు మాత్రం చెయ్యకూడదు. మనం ఒక పని చేస్తే అది ఎంత గొప్పగా ఉండాలంటే
దానిని చూసిన వాళ్ళు మైమరిచిపోవాలి. జీవితాంతం మనతో కలిసి ఉండే బంధం కావాలి అనుకుంటే వ్యక్తుల అందచందాలని చూసి కాకుండా వ్యక్తిత్వాన్ని చూసి ప్రేమించాలి. తలవంచిని ఆత్మవిశ్వాసం నీదైతే అవధా గెలుపు నీ సొంతం. జీవితం మనకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది. కాని వాటన్నిటిలోకి అత్యుత్తమమైనది ఎవ్వరిమీద ఆధారపడకుండా బ్రతకడం. ఎప్పుడు ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో మనకు తెలిసి ఉండాలి. లేకపోతే అనవసరమైన చిక్కుల్లో పడతాం. అడుగడుగునా స్వార్థం, కుళ్ళు నిండిన ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన మనసులు కరువైపోయాయి. ఆ స్వచ్ఛత ఇంకా మనకు కనబడేది పసిపిల్లల్లోనే. దయచేసి వారి మనసులను పాడుకాకుండా చూసుకుందాం. భూదేవికి ఉన్నంత ఓర్పు మనకుంటే ఆకాశమంతా విజయం మన సొంతమవుతుంది. తెలివిగా వ్యవహరించడం నేర్చుకుంటే పనిలో కష్టం తగ్గుతుంది, నాణ్యత పెరుగుతుంది. మనం కొత్తగా ప్రారంభించే ఏ పనిలోనైనా ఎంతో కొంత రిస్కు ఉంటుంది. ఆ రిస్కుని అంచనా వేసి మన ప్రణాళికలను సిద్ధం చేసుకున్నప్పుడే విజయం సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరికీ ఇది నాది అనుకునే రోజు ఒకటి తప్పక వస్తుంది. ఈరోజు బాలేదని దిగులుపడకు. నీదైన రోజుకోసం కృషి చేస్తూ ఎదురుచూడు. మనం సాధించే ఒక్క విజయం అప్పటివరకు పడిన మన సమస్త బాధలకు, అనుభవించిన కష్టాలకు సమాధానం కావాలి. గడిచిపోయిన కాలం ఎప్పుడూ భవిష్యత్తుని కేవలం అనుభవాన్ని మాత్రమే ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకుని మన ప్రస్తుత సమయాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మనసులో కొండంత బాధ ఉన్నా ముఖంలో చిరునవ్వుని చెరగనీయనివాడే ధీరుడు. మనం టైంని కంట్రోల్ చేయలేం, కాని మేనేజ్ చేయగలం. ఈ టైం మేనేజ్మెంట్ అలవర్చుకుంటే సిచ్యువేషన్స్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయడం నేర్చుకుంటాం. నువ్వు ఎవరికైనా సాయం చేయాలి అనుకుంటే డబ్బులు ఇచ్చి సోమరిని చెయ్యకు. విద్యను పంచి ఉపాధి కల్పించు. గెలిచినవాడే కాదు, ఓడిపోతున్నా సరే ప్రయత్నించే ప్రతి ఒక్కరూ నా దృష్టిలో విజేతలే అంటాడు ఓ మహానుభావుడు. తప్పచేసినవాడికి దొరికిపోతే పడే శిక్ష కన్నా దొరికిపోతానేమో అన్న భయంతో గడిపే జీవితమే అతిపెద్ద శిక్ష. తెలివితో చేసే కష్టం ఎప్పటికీ వృధా కాదు. నిన్ను మించినవాడు లేడని విర్రవేగకు. ఎవడో బయటవాడు వచ్చి కాదు, నీలోని అహంకారమే నిన్ను పాతాళానికి తొక్కేస్తుంది. ఓటమి రుచి చూడకుండా గెలుపు ఆనందాన్ని అనుభవించలేం. మనం ఎంత తక్కువ మాట్లాడితే మన మాటలకు అంత ఎక్కువ విలువ ఉంటుంది. ఒక పని చెయ్యాలని సంకల్పించాక మళ్లీ మధ్యలో ఆపకూడదు. చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే గమ్యాన్ని చేరుకోగలం. మనమనుకున్న పని జరగకపోతే వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడమనేది చాలా బాధాకరమైన విషయం. దానికి బదులుగా కొంత టైం బ్రేక్ తీసుకుని మనకు నచ్చిన పనులు చేస్తూ ఎంజాయ్ చేసి ఆ తర్వాత మళ్లీ పనిలోకి దిగడం ఉత్తమం. మనమరిచి గోల చేసినంత మాత్రాన్న ఎవ్వరు మన మాట వినరు. పైగా మనమనుకున్నవి జరిగిపోవు. మనం కరెక్టుగా ఉండి సరిగ్గా పనిచేస్తేనే కావాల్సినవి దక్కుతాయి. నోటికి రుచిగా తగిలే చెత్తని కాదు, శరీరానికి మేలు చేసే పోషకాహారాన్ని మాత్రమే తీసుకో. అప్పుడే చురుకుగా శక్తివంతంగా పనిచేయగలుగుతావు. ఎవరో ఏదో అనుకుంటారని నీకు నచ్చింది చెయ్యడం మనకు ఇంకొకరికి ఇబ్బంది కలిగించకుండా, సమాజానికి నష్టం చేకూర్చకుండా చేసే ఏ పనైనా అది సరైనదే. లోతైన ఆలోచన, నిరంతర శ్రమ లేకుండా ఏ విజయాలు సాధ్యం కావు. ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు ముందు వినాలి, ఆ తరువాతే మనం మాట్లాడాలి. అప్పుడే వాళ్లు చెప్పింది మనకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే సరైన రీతిలో వాళ్లకు తిరిగి సమాధానం ఇవ్వగలుగుతాం. పదునైన ఆలోచనలు క్లిష్టమైన సమస్యలను సైతం ఛేదిస్తాయి. మన జీవితంపై ప్రభావం చూపించేవి బయట ఉన్న పరిస్థితులు కాదు, మన లోపలి ఆలోచనలు. ఆ ఆలోచనలను సరిచేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా మన జీవితం సెట్టయిపోతుంది. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉండు. ఏమో ఎవరికి తెలుసు, తరువాతి ప్రయత్నంలోనే నీకు విజయం సిద్ధిస్తుందేమో. ఇది రాసిపెట్టుకో.